సినిమా లవర్స్‌కి, ముఖ్యంగా మాస్ అండ్ క్లాస్ సినిమాలను ప్రాణంలా ప్రేమించే ప్రేక్షకులకు ఒక మైండ్ బ్లోయింగ్ గుడ్ న్యూస్ వచ్చేసింది. వెల్కమ్ టు టెక్ జీరో. ఈరోజు మనం టాలీవుడ్లో రాబోతున్న వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్పెరిమెంటల్ అండ్ క్రేజియెస్ట్ ప్రాజెక్ట్ రావ్ బహదూర్ గురించి మాట్లాడుకుందాం. కేర్ ఆఫ్ కంచరపాలెం లాంటి క్లాసిక్ ఇచ్చిన వెంకటేష్ మహా డైరెక్షన్, సత్యదేవ్ కెరీర్లోనే చూడని ఒక మైండ్ బ్లోయింగ్ ట్రాన్స్ఫార్మేషన్. అసలు ఈ సినిమాపై ఎందుకంత హైప్ ఉంది? ఇందులో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి? ఈ సినిమాపై ఇంత నమ్మకం కలగడానికి మెయిన్ రీజన్ రావ్ బహదూర్ కోసం డైరెక్టర్ వెంకటేష్ మహాపాన్ దాదాపు 5 ఏళ్లు ఈ స్క్రిప్ట్ పై వర్క్ చేశారట. ఎప్పుడు తీసే రియలిస్టిక్ డ్రామా కాకుండా ఈసారి సస్పెన్స్, సైకలాజికల్ టెన్షన్, డార్క్ కామెడీ, వీటంటికి తోడు మ్యాజికల్ రియలిజం అనే ఒక కొత్త జానర్ను మన ముందుకు తెస్తున్నారు. గతాన్ని వదిలిపెట్టలేక అంతరించిపోతున్న తన రాచరికపు అహంకారంతో బ్రతికే ఒక వ్యక్తి కథే ఈ రావ్ బహదూర్. హ్యూమన్ రిలేషన్స్ ను బ్యూటిఫుల్ గా చూపించే డైరెక్టర్ ఇలాంటి డార్క్ సబ్జెక్ట్ ను హ్యాండిల్ చేయడం నిజంగానే ఒక క్రేజీ అటెంప్ట్. ఇక ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ మన సత్యదేవ్. ఆయన యాక్టింగ్ టాలెంట్ గురించి మనందరికీ తెలిసిందే. కానీ ఈ సినిమాలో ఆయన ముసలి జమీందార్గా కనిపించబోతున్నారు. అనుమానం ఒక ప్రాణాంతకమైన దెయ్యమనే లైన్ను బట్టి చూస్తే ఈ సినిమాలో విలన్ బయట ఎక్కడో లేడు, హీరో మైండ్లోనే ఉన్నాడని క్లియర్గా హింట్ ఇచ్చేశారు. ఈ ప్రాజెక్ట్ను స్వయంగా సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ నమ్రతా శిరోద్కర్ గారి జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సమర్పిస్తోంది. వీరితో పాటు శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్, ఏఎస్ మూవీస్ నిర్మిస్తున్నారు. ఈ రావ్ బహదూర్ కమర్షియల్ హంగులు, భారీ ఫైట్లు లేకపోయినా కేవలం మైండ్ గేమ్స్, పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో వరల్డ్ క్లాస్ సినిమాగా నిలుస్తుందని మేకర్స్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మరి ఈ సినిమా 2026 జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రాబోతోంది. మరి సత్యదేవ్ కెరీర్లోనే ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? వెంకటేష్ మహా డార్క్ కామెడీని ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు? మీ ఒపీనియన్ని కింద కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.